హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు గుమగుమలాడే ఓ కమ్మటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఎప్పుడు నిమ్మకాయ పులిహోర లేదంటే చింతపండు పులిహోర ఇలా తిని బోరు కొట్టిందా? ఒక్కసారి నా స్టైల్లో గోంగూర పులిహోర చేశారనుకో, ఈ నోరూరుంచే గుమగుమలాడే గోంగూర పులిహోర ఎలా తయారు చేయాలో చూసేయండి. చూసే ముందు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇలా చూడండి, నేనైతే కావాల్సినంత గోంగూర తీసుకున్నానండి. ఒక కట్ట గోంగూరని నీట్గా ఇలా కాడలతో కట్ చేసి 2-3 సార్లు నీట్గా కడిగి పెట్టి ఆరబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మనము పెసరపప్పు వేసుకోవాలండి. పర్ఫెక్ట్గా రావాలంటే 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మనకి పెసరపప్పు వేసుకున్న తర్వాత 1/2 స్పూను ఆవాలు వేసుకోండి. 1/2 స్పూను ఆవాలు వేయడం మూలంగా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా పెసరపప్పు వేయరు కదా, మీరు వేశారు కదా అంటే రుచి మాత్రం భలే ఉంటుందండి. పెసరపప్పు అనేది తప్పనిసరిగా వేసుకోండి. అలాగే 4 ఎండుమిర్చి వేసి చక్కగా దోరగా ఈ విధంగా ఈ కలర్లో వచ్చే వరకు మనం వేపేసుకోవాలండి. అలాగే ఖాళీ ప్లేటు తీసుకొని దాన్ని అందులో వేసి చల్లారించుకోవాలి. ఇలా ఇది కాస్త పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లోనే ఒక చిన్న స్పూన్తో ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా మనకి ఈ స్పూన్తో ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు ఉండి లేనట్టు వేసేసుకోండి. అలాగే నీట్గా కడిగి పెట్టి ఆరబెట్టిన గోంగూరను కూడా వేసుకొని ఈ విధంగా 4 పచ్చిమిర్చి అడ్డంలో చుంచి వేసేసుకోండి. ఇలా చుంచి వేసుకొని గోంగూర కొంచెం చిటికెడంత పసుపు వేసాం కనుక పచ్చిమిర్చి ముక్కలు చక్కగా ఈ విధంగా కొద్దిసేపు మనము ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతనే మనము వాటర్ అనేది యాడ్ చేయాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనకి చూడండి, మీరు కావాలి అనుకుంటే ఎక్కువ రైస్ ఉంటే ఎక్కువ గోంగూరతో పులిహోర పుల్లగా ఉంటుంది చేసుకోండి. నాకు 1 గ్లాసు రైస్కి 1 కట్ట గోంగూర సరిపోయిందండి. 1/2 గ్లాసు వాటర్ వేసుకొని చిన్న గ్లాస్తో మనము గోంగూర ఇలా పచ్చిమిర్చి ముక్కలు వాటర్లో కలిసేలా చక్కగా కలిపేసుకొని రుచికి సరిపడా మనము సాల్ట్ అనేది దీంట్లోనే యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి గోంగూర పచ్చిమిర్చి ముక్కలు సాల్ట్ వాటర్ అనేది చక్కగా కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. గోంగూర పచ్చిమిర్చి ముక్కలు మధ్య మధ్యలో చక్కగా బాయిల్ అయినాయా లేవా అని ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇలా చూడండి, ఈ విధంగా చేసుకొని నిదానంగా మంట చిన్నగా పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకొని సరిగా బాయిల్ అయినాయా లేవా అని చెక్ చేసుకోండి. ఇదే విధంగా మనకి 1 నిమిషం పాటు ఉన్న వాటర్ కూడా వింకిపోయేలా మనం మూత పెట్టేసుకుందాము. మరోసారి మూత తీసి చక్కగా ఈ విధంగా దగ్గరికి అయింది ఉడికింది అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసేసుకోండి. ఇది కాస్త చల్లార పెట్టుకోండి. ఇలా మంచిగా చక్కగా ఉడికితే సరిపోతుందండి. ఇలా మనం ఇది కూడా చక్కగా మనకి చల్లార పెట్టేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఈ విధంగా చక్కగా చల్లార పెట్టేసుకున్న తర్వాత ఖాళీ మిక్సీ జారు తీసుకొని దానిలో మనము శనగపప్పు పెసరపప్పు ఆవాలు ఎండుమిర్చి చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో ఒక 5 వెల్లుల్లి రిబ్బలు మాత్రం మర్చిపోకుండా వేసేసుకోండి. భలే టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాంటి పులిహోర చేయకుండా నా స్టైల్లో ఒకసారి ఇలా చేసుకున్నారనుకో సూపర్ టేస్ట్ అండి. ఇలా కాస్త మనము మధ్యలో పొడి చేసుకున్న తర్వాత ఇలా చూడండి, పొడి చక్కగా అయిందా లేదా అని గరుకులుగా లేకుండా మెత్తగా పొడిని ఈ విధంగా చేసుకోండి. చల్లార పెట్టిన గోంగూరని కూడా ఈ పొడిలోనే వేసేసుకోండి. ఈ పొడిని గోంగూరని మంచిగా కలిసేలా మెత్తగా మనము గ్రైండర్ చేసుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా మెత్తగా చేసుకోవడం మూలంగా మనకి గోంగూర పులిహోర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది. నేనైతే వేడి వేడి అన్నంలో 1 గ్లాస్ రైస్ పెట్టేసి
పిల్లలకి లంచ్ బాక్స్ అయినా, మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా సూపర్ రెసిపీ అండి. నైట్ మిగిలిపోయిన అన్నం ఉన్నా సరే అండి, ఈ విధంగా నిమ్మకాయ పులిహోర కాకుండా, చింతపండు పులిహోర కాకుండా, ఎప్పుడు ఒకేలాంటి రెసిపీ కాకుండా ఈ గోంగూర పులిహోర నా స్టైల్లో మీరు కనుక చేశారనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం వేడిగా ఉంటుంది కనుక మనము గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత గరిటెతో కలవదు అనుకున్నప్పుడు చేయితో కూడా చక్కగా మనము ఈ విధంగా కలుపుకోవచ్చండి. ఇలా చూడండి, చేయితో కూడా మనకి ఇలా వేడివేడి అన్నం కనుక మనము చిన్నగా చేయితో కలుపుకోవాలండి. ఇలా చూడండి, అన్నం మొత్తం చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. గోంగూర అనేది అన్నం మెతుకులకు పట్టి పుల్లగా కారంగా ఉంటుందండి. స్టవ్ వెలిగించుకొని మనము ఒక కడాయి పెట్టేసుకొని దీనితో పాటు మనము 1 స్పూను ఆయిల్ లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే 1 కప్పు పల్లీలు వేసుకున్నాను, 1 స్పూను వచ్చేసి శనగపప్పు వేసుకున్నాను, 1/2 స్పూను వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను, ఒక 4 ఎండుమిర్చి అడ్డంలో చుంచి వేసుకున్నాను. అలాగే నేనైతే 4 పచ్చిమిర్చి పొడవులో చీరి వేసుకున్నానండి. ఇలా కరివేపాకు రెబ్బలు నీట్గా కడిగి పెట్టి ఆరపెట్టి వేసేసుకున్న తర్వాత ఇంగువ పొడి మాత్రం మర్చిపోకండి. అంత మిక్స్ అయ్యేలా ఓసారి బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలండి. మనం గోంగూరని వేడివేడి అన్నం కానీ నైట్ అన్నం కానీ పట్టించి పెడితే అన్నంకి మంచిగా పుల్లగా మెతుకు పట్టి తింటుంటే భలే రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఒక్కసారి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గోంగూర పట్టించిన రైస్లో పోపును వేసుకోవాలండి. ఇలా చూడండి, పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా గోంగూర పులిహోరలో కలుపుకున్నామనుకో సూపర్ టేస్ట్ అండి. మరి ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేయండి. టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి. అలాగే మరికొన్ని వీడియోలు కావాలంటే రెసిపీస్ ఏం కావాలో కామెంట్లో రాసి పెట్టేసేయండి. ఇలా చూడండి, అప్పటికప్పుడు పుల్లనైన గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.